జరిగితే పొరపాట్లు, మన మనుషులము ఎవరి గురించో పొరపాటుగా మాట్లాడవచ్చు, లేదా లేని వ్యక్తి గురించి సందర్భం తేవచ్చు. ఇది ఒకవేళ తర్వాత తెలిసి మన దగ్గరికి వచ్చి దేవుడే మనకు అవకాశం ఇచ్చాడు సరి చేసుకోవడానికి, అవతల వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అన్నావంట కదా అన్నప్పుడు ఆ అన్న మాటను ఉన్నట్లుగా పరిష్కారాన్ని ఎలాగైతే పొందగలం అలా పొందుకోవాలి. అది క్షమాపణ చెప్తావో, కాళ్ళే పట్టుకుంటావో, బ్రతిమలాడతావో, ఏదో ఒక విధంగా. దావీదుకి నాతన్ చెప్పాడు, మొత్తం సింహాసనం మీద దిగేసి మోకాడేసి ఏడ్చేశాడు. ఏడ్చాడు, ఏడలేదా? దావీదు మహారాజా నిజాన్ని ఒప్పుకున్నప్పుడు మనమెంత చెప్పండి, మనమెంత? ఒక రోజే సింహాసనం దిగి బూడిదలో దొల్లేసి తెగేడ్చేసాడే, నా రక్షణ నాకు దూరం చేయకు, నా ఆత్మ నాకు తిరిగిచ్చే, ఇసోపుతో కడిగే, హిమము కంటే తెల్లగా కడిగే అని ఎంత విలవిల్లాడిపోయాడు తెలుసా. తాను చేసిన తప్పుకి నిజం బయటడిపోగానే కప్పుకోలేదు దావీదు.